వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి మనకి 'సితారే జమీన్ పర్' అనే మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ హీరో వచ్చేసి మీ అందరికి తెలిసింది అమీర్ ఖాన్ గారనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి హిందీ మూవీ భయ్యా. అది తెలుగులో కూడా డబ్ చేశారనమాట. అండ్ మనకొచ్చేసి మల్టీ ఆడియోలో అయితే ఈ మూవీ అయితే ఉందనమాట. అండ్ ఇప్పుడైతే మనకి థియేటర్‌లో అయితే అవైలబుల్‌గా ఉందనమాట. ఎంటైర్ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది భయ్యా. ఎందుకంటే అండ్ ఈ మధ్యన చూసే సినిమాలో ఎక్కడ ఫీల్ గుడ్ నాకెక్కడ ఏ మూవీలు కనెక్ట్ కాలేదు గానీ దిస్ ఆఫ్ మూవీ అని చెప్పొచ్చు. 2025లో ఫీల్ గుడ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది 'సితారా జమీన్ పర్' అని చెప్పొచ్చనమాట. ఎందుకంటే అండ్ మెయిన్ ఈ మూవీలో అయితే ఏ లాట్ ఆఫ్ కామెడీ అయితే మనకి పెట్టడం అయితే జరుగుతది. అండ్ ఈ వీకెండ్‌కి మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్‌తో కానీ ఏదైనా చిల్ అయ్యి బాగా మనకు కామెడీ తెప్పించే మూవీ ఏదైనా చెప్పు బ్రో అంటే అది 'సితారా జమీన్ పర్'కి అయితే ఎళ్ళిపోండి. ఇంకా ఆలోచించక్కర్లేదు కూడా. టికెట్ ప్రైస్ గురించి పక్కన పెట్టేస్తే మీరు థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్‌తో మీరు వస్తారనమాట. అరే! ఎందుకురా టికెట్ పెట్టాం అన్నట్టు కాకుండా మంచిగా ఎంజాయ్ చేసాం. ఒక 2 గంటలు నీట్‌గా బాధను మర్చిపోయి నవ్వుకున్నాం అన్నట్టు మీరు బయటకైతే రావడం అయితే జరుగుతది. అండ్ మెయిన్ ఈ స్టోరీ ప్లాట్ అనేది మనకు నచ్చుతది భయ్యా. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఇప్పటికొచ్చి ఎలాంటి మూవీ అంటే ఏ మూవీ ఇలా తీయలేదు డైరెక్టర్ గారు. అండ్ కొత్తగా ట్రై చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి మనకైతే కోచ్ కింద క్యారెక్టర్ అయితే ఇచ్చారు అమీర్ ఖాన్ గారిది. భలే చేశారని చెప్పొచ్చు. కొట్టేశారు. అండ్ తర్వాత వచ్చేసి మనకైతే ఇందులో అయితే 7 స్టూడెంట్ ఉంటారు అతని కింద. ఆ 7 ఎలాగుంటారంటే ఒక పరమానంద సుశీల్‌లాగా ఉంటారు. అంటే ఆళ్ళకేదో కొంచెం మతిస్థిమిత కరెక్ట్‌గా ఉంటదనమాట. అండ్ ఆళ్ళతో ఎలా కప్పు గెలిచాడు అనేది సినిమా అంతా మనకి రిమైనింగ్ స్టోరీ అనమాట. అండ్ మెయిన్ బాస్కెట్ బాల్ ఒక స్టోరీ భయ్యా ఇదంతాను. ఇప్పటికొచ్చి బాస్కెట్ బాల్ మనకైతే ఎక్కువ సినిమాస్ అయితే రాలేదు. అండ్ ఇది వచ్చేసి మనకైతే ఒక కామెడీ ట్రాక్‌లో తీసుకెళ్తారనమాట. అండ్ కామెడీ ట్రాక్ వేలో తీసుకెళ్తేనే మధ్య మధ్యలో అయితే చాలా వరకు మెసేజ్‌లు అయితే ఇవ్వడం అయితే జరుగుతది. అండ్ వాట్ ఎ సీన్స్ భయ్యా. కొన్ని సీన్స్ ఉంటాయి లిటరల్లీ మన లైఫ్‌లో కొన్ని భయాలుంటాయి. ప్రతి ఒక్కడికి ఒక్కొక్క భయం ఉంటది. బట్ అది ఎవడు బయటికి చెప్పుకోడు. బట్ ఈ మూవీలో అదైతే ఫుల్‌ఫిల్‌గా మీకు క్లారిటీగా, నీట్‌గా ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి అంటే అది ఈ సినిమా చూడండి భయ్యా. మీకు ఖచ్చితంగా ఆ భయాన్ని వదిలించుకోవడానికి మీరు ట్రై చేస్తారు. అండ్ అంత బాగా చూపించారు కొన్ని సీన్స్ అయితే. అండ్ మెయిన్ ఏ లాట్ ఆఫ్ కామెడీ అయితే ఎక్కువ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటారు. అండ్ కొన్ని చోట్ల దగ్గర ఎమోషన్ వస్తది గానీ అక్కడ కూడా ఒక కామెడీ సిట్యుయేషన్ అయితే మనకైతే పెట్టేస్తారనమాట. అండ్ కామెడీ అంటే ఏదో ఇరికిచ్చేయాలి అన్నట్టు కాకుండా అండ్ నీట్‌గా ఫన్ జనరేట్ చేస్తారు. అండ్ మన బాధలన్నీ మర్చిపోవచ్చు ఒక 2 గంటలు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ స్టూడెంట్స్ ఏడుగురు ఉంటారు. అండ్ ఒక్కొక్కడు ఒక్కొక్క వింతలాగా ఉంటాడు. ఆడి ఫేసులు చూస్తే నవ్వొస్తది. ఇంకా ఆళ్ళు చేసే చేష్టలైతే చిన్న పిల్లల కంటే దారుణంగా చేస్తారు. అండ్ ఇక్కడ మెయిన్ స్టోరీ ప్లాట్ నాకు ఎక్కడ నచ్చిందంటే ఒక కోచ్ స్టూడెంట్ దగ్గర నేర్చుకుంటారు. అండ్ ఇదే విచిత్రం స్టోరీ అంటే అది మీరు ఎంటైర్ థియేటర్‌లోకి వెళ్లి తెలుసుకుంటారు. అండ్ మూవీ అనేది ఒక ఫ్లాట్‌గా వెళ్ళిపోతుంది. ఎక్కడ బోర్ కొట్టదు. ఆ లవ్ స్టోరీ గాని, అక్కడికొచ్చి మనకి ఎమోషనల్ సీన్స్ గాని, అక్కడికొచ్చి కామెడీ డైలాగ్స్ గాని, అక్కడికొచ్చి కొన్ని డెలివరీ సీన్స్ గాని, అండ్ మనకొచ్చే క్లైమాక్స్ సీన్ గాని చాలా బావుంటది. లిటరల్‌గా ఈ సినిమా అనేది మనకి బయట ప్రపంచం ఎలాగుంటదో, ఆళ్ళకి బయట ప్రపంచం ఎలాగుంటదో అని చూపించడం అయితే జరుగుతదనమాట. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఏదో పెట్టాలని పెట్టకుండా అండ్ నీట్‌గా స్టోరీని పెట్టుకొని, అండ్ క్యారెక్టర్‌ని నీట్‌గా ఇంట్రొడ్యూస్ చేసుకొని, అండ్ మెయిన్ సెకండ్ టాప్ నుంచి ఒక అమ్మాయి అయితే వస్తది. తన క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. తనైతే పిచ్చ లేపింది. థియేటర్‌లో అయితే పడుకొని నవ్వచ్చు ఆమె క్యారెక్టర్ అంత బావుంటది. అండ్ కొన్ని సిట్యుయేషన్‌లో అయితే మనం పడుకొని నవ్వుతాం లిటరల్లీ అలాగుంటదనమాట. అండ్ ఒక్కొక్కడి హెయిర్ స్టైల్ గాని, ఆళ్ళ మాటలు గాని, ఆళ్ళు చేసే చేష్టలు గాని అండ్ మనకు పరమానంద సుశీల్ గుర్తుకొస్తారనమాట. ఆళ్ళు ఏడుగురిని చూస్తుంటే. అండ్ మెయిన్ మన హీరో కూడా ఫస్ట్ అనేది కొంచెం అలాగా ఉంటాడనమాట. తర్వాత ఎలా మారాడో అది మీద రిమైనింగ్ స్టోరీ అయితే మనం చూసుకోవాలనమాట. మెయిన్ అమెరికన్ సినిమా మాత్రం చెప్పుకుంటే ఎక్కువ తన కోచెస్ చేసిన సినిమాలు ఎక్కువ తనైతే హిట్ అయ్యాయనమాట. అండ్ ఈ మూవీ కూడా నీట్‌గా తీసుకెళ్లారు. ఎక్కడ మనకైతే బాధ పెట్టకూడదు. అంటే ఎక్కడ మనకైతే ల్యాగ్‌గా ఉండదనమాట. నీట్‌గా మీరు 2 గంటలు నీట్‌గా సీట్‌లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు మీ ఫ్యామిలీ తోటి. అండ్ వీకెండ్‌కి అయితే చిల్ అవ్వాలంటే ఈ సినిమాకైతే వెళ్ళిపోండి. ఈ సినిమాకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 4 ఇస్తున్నాం. అండ్ మంచిగా కామెడీ ట్రాక్ అయితే ఉంది. మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు 2025లో. ఇంకా ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా వెళ్ళి థియేటర్‌లో అయితే వాచ్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.